హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, నోటికి ఎంతో రుచిగా ఉంటుందండి. ఇంట్లో ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు కానీ, లేకపోతే టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలా కమ్మగా చేసుకోవచ్చండి. అంతేకాకుండా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేసేయచ్చు. చాలా ఇష్టంగా తింటారు. క్లైమేట్ కూల్గా ఉండి అప్పటికప్పుడు ఏదన్నా హాట్గా చక్కగా తినాలి అనిపించినప్పుడు కూడా చక్కగా చేసేసుకోవచ్చు. అంతేకాదండి, రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చండి. టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు, కమ్మగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసేద్దామా. ముందుగా ఒక బౌల్లోకి నేను ఒక 2 కప్పుల దాకా రైస్ని తీసుకున్నానండి. ఈ రైస్లోకి కొత్తగా పట్టిన ఆవకాయను వేస్తున్నాను. మీ దగ్గర ఆవకాయ లేకపోయినా వేరే ఏ పచ్చడి ఉన్నా కానీ ఇందులో వేసుకుని కలుపుకోవచ్చండి, బాగుంటుంది. టమాటా కానీ, నిమ్మకాయ కానీ, పండు మిరప ఏదన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా ఇలా అన్నం అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు నూనెను వేసుకుంటున్నానండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 ఎగ్స్ని ఇలాగా పగలగొట్టుకొని వేసుకోవాలి. నేను 2 కప్పుల రైస్కి 2 ఎగ్స్ని తీసుకున్నానండి. మీరు కావాలితే 3 నుంచి 4 వరకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఆవకాయలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. తర్వాత ఇందులో ఒక 2 చిటికెళ్ళ వరకు పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకొని చక్కగా వీటిని పెద్ద పెద్ద ముక్కల్లాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మంటను చిన్నగా పెట్టుకోవాలండి, లేకపోతే మనం వేసుకున్న ఈ ఆమ్లెట్ మిశ్రమం అంతా మాడిపోతుంది కదా. అందుకని చక్కగా ఇలా చిన్న మంట మీద పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా ఇవి చక్కగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా ఉండనివ్వండి. తర్వాత ఇంట్లోకి ఒక 4-5 వెల్లుల్లి రమ్మల్ని పొట్టు తీసేసి సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకొని కూడా వేసుకుని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా వెల్లుల్లిని సన్నగా తరిగి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. అంతేకాకుండా తినేటప్పుడు పంటికి తగులుతూ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగానే కలిపి ఉంచుకున్న ఆవకాయ అన్నాన్ని కూడా ఇందులో వేసుకుని చక్కగా అంతా కలిసేలాగా చిన్న మంట మీద కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడే ఎంతో సువాసన భరితంగా గుమగుమలాడుతూ చాలా బాగుంటుందండి. మనం వేసిన ఆవకాయ అన్నంలోనికి ఎగ్ కూడా చక్కగా కలిసిపోయిన తర్వాత 1 నిమిషం పాటు ఉంచుకొని తర్వాత దీంట్లోకి తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకుంటే అంతేనండి, ఎంతో కమ్మగా గుమగుమలాడుతూ ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ కమ్మగా రెడీ అయిపోతుంది. ఇంకా దీంట్లోకి సపరేట్గా నంచుకోవడానికి ఎటువంటి కర్రీ కానీ రైతా కానీ ఏమీ అవసరం లేదండి, హ్యాపీగా తినేసేయచ్చు. వేడిగా చక్కగా ప్లేట్లో వేసుకొని పైన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే మాత్రం అద్దరిపోతుందండి రుచి. చక్కగా కడుపు నిండా తినేసేయచ్చండి. మరి ఈ సింపుల్ ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం నచ్చితే కనుక మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.